నక్షత్రం, రాశిని మార్చనున్న బుధుడు. ఈ 5 రాశులు జాగ్రత్తగా ఉండాల్సిందే. గ్రహాల అధిపతి బుధుడు తన రాశిని మార్చబోతున్నాడు. నక్షత్రం మారడం వల్ల సమస్యలు పెరిగే 5 రాశుల వారి గురించి తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల అధిపతి బుధుడు ప్రస్తుతం వృషభం రాశిలో కూర్చున్నాడు. జూన్ 11వ తేదీన బుధుడు మరోసారి తన రాశిని మార్చుకున్నాడు. మంగళవారం రాత్రి 10 గంటలకు గ్రహాల రాకుమారుడైన బుధుడు దేవధనస్సు రాశిలోకి. బుధ గ్రహం యొక్క రాశి మార్పు ఎవరికి సమస్యలు తెచ్చిపెడుతుందో మనం 5 రాశుల గురించి తెలుసుకుందాం. మేషం. మేష రాశి స్థానికులు బుధ గ్రహ సంచారం వల్ల మరిన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి, లేకపోతే మీరు కొన్ని తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు. సొంత వ్యాపారం ఉన్నవారు నష్టాలను చవిచూడవచ్చు. ఉద్యోగస్తుల ఆరోగ్యం క్షీణించవచ్చు. కర్కాటకం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నవారు భవిష్యత్తులో నష్టాలను చవిచూడవచ్చు. మీరు బట్టలు, నీరు లేదా బంగారంతో వ్యవహరిస్తే ఈ సమయంలో పొరపాటున కూడా ఎవరికీ అప్పు ఇవ్వకండి, లేదంటే భవిష్యత్తులో నష్టపోవచ్చు. ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తులు వారి భాగస్వామితో గొడవ పడవచ్చు. మకరం. వివాహితుల గృహ జీవితంలో ఉద్రిక్తత ఉండవచ్చు. భాగస్వామి కోప వైఖరి కారణంగా ఇంటి శాంతికి భంగం కలగవచ్చు. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి, లేదంటే భవిష్యత్తులో మీకు డబ్బు కొరత రావచ్చు. ఉద్యోగం మారాలనే ఆలోచనలో ఉన్నవారు ఇప్పుడు కొత్తగా ఎక్కడా చేరకూడదు. తులారాశి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే మరోసారి ఆలోచించండి. ఈ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా నష్టపోవచ్చు. కుటుంబంలో కలహాలు రావచ్చు. ఉద్యోగస్తులు ఆఫీసుల నుండి తీసివేయబడొచ్చు. కుంభం. ఈ సమయంలో మీ కుమార్తె లేదా కొడుకు సంబంధాన్ని నిర్ణయించవద్దు, లేదంటే భవిష్యత్తులో విడాకుల సమస్య ఎదురుకావచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి, లేకపోతే మీరు ఆసుపత్రిని సందర్శించవలసి ఉంటుంది. క్రీడలలో పాల్గొనే వ్యక్తులు గాయపడవచ్చు. నెలాఖరులో వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూడవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.